హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు బీరకాయ మసాలాతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక పావు కేజీ బీరకాయ, 2 పెద్ద ఉల్లిపాయలు, 3 టమాటోస్, 3 పచ్చిమిర్చి తీసుకోండి. మసాలాకి కావాల్సినవి 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, 1 స్పూను తెల్ల నువ్వులు, కొంచెం చింతపండు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఉల్లిపాయ కోసి ముక్కలు కోసి పెట్టుకోండి, ఒక పెద్ద ఉల్లిపాయ. బీరకాయని కూడా బాగా కడిగి ఇట్లా పెద్ద ముక్కలు కోయండి, చిన్న ముక్కలు కాకుండా. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆ మసాలాకి ఏర్పాటు చేయండి. కొంచెం నూనె వేసుకొని ఆ వేరుశనగ గుళ్ళు, అవి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపండి. ఓ మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం ముక్కేసి అన్నీ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఓ 3-4 స్పూన్లు నూనె వేసుకొని 2 ఎండుమిర్చి, 1 స్పూన్ తిరగమాత దినుసులు వేసుకొని, ఒక మీడియం సైజు ఉల్లిపాయ కోసుకొని సన్నగా ముక్కలు కోసుకొని, 2 పచ్చిమిర్చి కూడా కోసుకొని ఆ తాలింపులు వేయండి. మనం పక్కన పెట్టుకున్న ఆ 3 టమాటాలు కూడా ముక్కలు కోసేసి తాలింపులు వేసేయండి. కొంచెం ఉప్పు వేసి మగ్గనివ్వండి. కొంచెం పసుపు వేయండి. వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసి ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాలు స్టవ్ మీద మగ్గిన తర్వాత తీసి మూత తీసి 2 నిమిషాలు తగినంత కారం, 1 స్పూన్ మనకి కావాల్సినంత కారం వేసుకొని ఒక గ్లాసు, ఒక 2 నిమిషాలు అటు ఇటు మొత్తం కలిపేసేసి 1 గ్లాసు వాటర్ పోయండి. దాంట్లో బాగా ముక్క మునిగేటట్టు వాటర్ పోసుకోవాలండి. పోసుకొని కొంచెం బాగా సన్న సగం మీద మగ్గనివ్వాలి. చక్కగా ఎన్ని మగ్గిన తర్వాత మనం మిక్సీలో మసాలా వేసి పెట్టుకున్నాం కదండి, అది 2 స్పూన్లు చక్కగా వేసుకొని సిమ్లో పెట్టుకొని సన్నగా మగ్గనివ్వాలండి. కమ్మనైన బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. మనం ఎప్పుడు పాలు పోసి వండుకొని ఇవే వండుకుంటున్నాం కదండి, ఈ వెరైటీగా వండండి, టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడు పచ్చిమ కూర అనుకోకుండా బీరకాయ కూరని ఇలా రెడీ చేస్తే కమ్మనైన బీరకాయ మసాలా రెడీ అయిపోయింది.